ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనం. 26వ అధ్యాయము 25వ వచనం. నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. ప్రియులారా, ఈ మాట ఎవరితో అన్నారు? ఈ మాట ఎవరితో అన్నారు అంటే, మరి సౌలు దావీదుతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, దావీదుతో సౌలు చెప్పినటువంటి మాట ఇది ఏమిటంటే, అది నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. సౌలెవరు? దావీదెవరు? మరి సౌలుకు దావీదు అల్లుడు, కుమార్తెను చేసుకున్నటువంటి అల్లుడు. అయితే కానీ సౌలు దావీదుని ఎలా చూస్తూ ఉన్నాడంటే, ఒక శత్రువుగా చూస్తూ ఉన్నాడు. తనను చంపటానికి ఎన్నోసార్లు తన వెంటాడి చంపటానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అయితే ఏ వ్యక్తి అయితే చంపటానికి ప్రయత్నం చేసి వెంటాడుతూ వచ్చాడో ఆ వ్యక్తి నోట నుండి పలుకుతూ వచ్చినటువంటి మాట ఏమిటంటే, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. ప్రియులారా, మరి ఒక వ్యక్తి చంపటానికి ముందుకొచ్చి అంతలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ వ్యక్తి నోట నుండే నీవు ఆశీర్వాదం పొందుదువుగాక అని మరి ఆ మాట చెప్పగలిగాడు అంటే, మరి దావీదు ఎలాంటివాడు, ఎలాగ తను ప్రవర్తిస్తూ వచ్చాడు, ఏ విధముగా తను మరి శత్రువు చేతనే ఆశీర్వదించబడే అంత అలాంటి వ్యక్తిత్వం ఆయనకు ఎలా ఉంది, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంది అనేది మనం చూస్తూ వచ్చినట్లయితే, ప్రియులారా, దావీదు మరి సౌలు తనను చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ దావీదు సౌలును ఎంతగానో గౌరవిస్తూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితాల్లో మనము ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వెంటనే హృదయాంతరంగంలో అనేకమైన ఆలోచనలు చేస్తాం. ఎటువంటి ఆలోచనలు అంటే, ఆ వ్యక్తిని గురించి మరి చాలా చులకనగా ఆలోచించటము, ఆ వ్యక్తిని గురించి మరి ఏదో ఒక విధంగా ఇతరుల దగ్గర చెప్పటము, లేకపోతే ఆ వ్యక్తి గురించి మరి నష్టపరచటానికి ఆలోచించటము, ఈ విధంగా ఎన్నో విధాలుగా మనము చేస్తాం. అయితే దావీదు ఏం చేశాడు? దావీదు యొక్క ప్రాణం తీయటానికి వచ్చినటువంటి సౌలు విషయంలో తను ఎలా ప్రవర్తించాడు, ఎలా మాట్లాడుతూ వచ్చాడు, ఒక శత్రువు నోట నుండే తను ఆశీర్వాదపు వచనాలు పలకగలుగుతూ వచ్చాడు అంటే దావీదు ఎలాగా ప్రవర్తిస్తూ వచ్చాడు అనేది మనం చూస్తూ ఉన్నట్లయితే, చూడండి, 24వ అధ్యాయంలో 2 సార్లు దావీదుకి సౌలు మరి చంపబడటానికి దొరుకుతూ వచ్చాడు. అయినా కానీ మరి దావీదు మరి సౌలును చంపలేదు. చూడండి ఎలాగా ఆయన ప్రవర్తిస్తూ వచ్చాడు. 24వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి, నా ఏలినవాడా రాజా అని
సౌలు వెనుక నుండి కేకవేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి, చూసారా, ఒక ప్రాణం తీయటానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఎదుట తను ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడు అంటే, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడు? సాష్టాంగపడి, నేల సాష్టాంగపడి నమస్కారము చేసి. చూసారా, దావీదు ఎంతగా తను ఎదుట, ఒక శత్రువు ఎదుట, అనగా తన మామ అయినటువంటి సౌలు ఎదుట ఎంతగా తను తగ్గించుకుంటూ వచ్చాడు. ప్రియులారా, మరి శత్రువు చేతనే ఆశీర్వచనపు మాటలు పలికించుకోగలుగుతూ వచ్చాడంటే తన యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంటూ వచ్చింది. చూడండి, ఒక మాట దావీదు రాస్తూ వచ్చినటువంటి కీర్తన 18వ కీర్తన 20వ వచనం చూడండి. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. చూసారా, దావీదు తన స్వయ అనుభవంలో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. కాబట్టి ప్రియులారా, దావీదు నీతివంతముగా తను ప్రవర్తిస్తూ వచ్చాడు. నీతిమంతమైనటువంటి విధానంలో శత్రువుతో తను వ్యవహరిస్తూ వచ్చాడు. అందుకనే ఆ శత్రువు నోట నుండే వచ్చినటువంటి మాట ఏమిటి? నీవు ఆశీర్వాదం పొందుదువుగాక అని శత్రువే దావీదు గురించి పలుకుతూ వచ్చాడు. ప్రియులారా, చూడండి, ఆ విధంగా కీడు చేయ ఉద్దేశించిన ఆ వ్యక్తి ఎదుట నేలను సాష్టాంగపడి నమస్కారం చేస్తూ వచ్చాడు. తర్వాత 11వ వచనం 24వ అధ్యాయము 11వ వచనం, నా తండ్రి చూడుము. చూసారా, ఏమని సంబోధిస్తున్నాడు? నా తండ్రి అని తను సంబోధిస్తూ వచ్చాడు. కాబట్టి తను చంపటానికి ప్రయత్నం చేస్తూ వచ్చినటువంటి సౌలు విషయంలో ఎంత మర్యాదగా తను ప్రవర్తిస్తూ వచ్చాడు, ఎంత మర్యాదగా తను మాట్లాడుతూ వచ్చాడు, ఎంతగా తనను తను తగ్గించుకొని దావీదు ప్రవర్తిస్తూ వచ్చాడు. ప్రియులారా, మన యాత్రా జీవితంలో మనం రక్షించబడ్డాం, మారుమనసు పొందాం, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన వస్తే నేను కూడా సిగ్గులేని ముఖముతో ప్రభువుని ఎదుర్కొని ఆ నిత్య రాజ్యంలో నేను ఉండాలి యుగయుగాలు అని ఆలోచిస్తూ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నామే. మరి మనము కూడా మన పితరుడైనటువంటి దావీదు వల్లే అలాంటి ఆలోచన కలిగి నేను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నా జీవితంలో, నా హృదయంలో ఇతరులను గురించినటువంటి ఆలోచన మనం ఏ ఆలోచన కలిగి ఉన్నాం, ఏ విధంగా ఇతరులను తృణీకరిస్తూ ఉన్నాం, ఇతరులను గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నాం, తక్కువ చేసి ఆలోచిస్తూ ఉన్నాం, వాళ్ళని చులకనగా చూస్తూ మనము వాళ్ళని ఎంతగా హేళన చేసే విధంగా మన ప్రవర్తన ఉంటూ ఉంది. చూసారా ప్రియులారా, ఆ విధముగా మరి దావీదు అలాగ చేయలేదు. నీతిమంతంగా తను ప్రవర్తిస్తూ వచ్చాడు. తనను ఎంతో గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా మరి సౌలుతో తను మాట్లాడుతూ వచ్చాడు. ప్రియులారా, అలాగ చేస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు తన శత్రువు అయినటువంటి సౌలు చేతనే ఆశీర్వచనపు మాటలు మాట్లాడేటట్లుగా దేవుడు తన పక్షంగా కార్యం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు 26వ అధ్యాయానికి వస్తే ప్రియులారా, ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు? అక్కడ ఆ రోజు 24వ అధ్యాయంలో మరి నేను ఇలా తప్పు చేశాను, నేను చంపటానికి నేను ప్రయత్నం చేశాను, కానీ నువ్వు ఎంతో నాకు మేలు చేశావు అని చెప్పి నీవు రాజు అవుతావు, ఇశ్రాయేలు సంతతి నీకు మరి సంతతి మీద నీకు దేవుడు రాజ్యాన్ని స్థిరపరుస్తాడు అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతూ వచ్చినటువంటి ఈ సౌలు మరలా 26వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మరలా దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తూ వస్తే
మరలా దావీదుకు సౌలు దొరికాడు. మరి చంపటానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి దావీదు సౌలును చంపలేదు, తనను క్షమిస్తూ వచ్చాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు సౌలుతో ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే, ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే దావీదు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, చూడండి 26వ అధ్యాయం 26వ అధ్యాయం 26వ అధ్యాయం 26వ అధ్యాయము 17వ వచనం. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే గదా అని అనగా, దావీదిట్లా, నేను నా ఏలినవాడ, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేం చేసి తిని? నా వలన ఏ కీడు నీకు సంభవించను? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన యెడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనా నిన్ను ప్రేరేపించిన యెడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురుగా. వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించుమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందుదును గాక. ఒకడు పర్వతముల మీద కౌజు పెట్టును తరిమినట్టు ఇశ్రాయేలు రాజు అయిన నీవు మిన్నల్లిని వెదకుట్టుకై బయలుదేరి వచ్చితివి. చూసారా ప్రియులారా, ఇక్కడ ఎంతగా తనను తాను తగ్గించుకొని ఇక్కడ కూడా తను మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సందర్భంలో మరి చంపటానికి వచ్చినటువంటి సౌలుతో దావీదు మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా 22వ వచనంలో కూడా, రాజా, ఇదిగో నీ ఈటె నా యొద్దన్నది, పనివారిలో నొకడు వచ్చి దాన్ని తీసుకొనవచ్చును. ఆ విధముగా ప్రియులారా, మరి శత్రువైనటువంటి సౌలు మరి తను అంతగా మరి చంపటానికి ప్రయత్నం చేస్తూ వచ్చినా కానీ తనను తాను తగ్గించుకొని మరి సౌలుతో మాట్లాడుట ద్వారా తను ఆధ్యాత్మికంగా తనకంటే ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడని మరి సౌలు గ్రహించగలుగుతూ వచ్చాడు. అందుకని ఆయన అంటున్నాడు, నీవు ఆశీర్వాదం నొందుదువుగాక. ప్రియులారా, మన జీవితాల్లో మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే, నీవు నేను అనుకుంటున్నటువంటి వీళ్ళు నాకు శత్రువులని అనుకుంటున్నామే, వీళ్ళు నాకు కీడు చేశారని అనుకుంటున్నామే, వీళ్ళు నా ఎడల ఎంతో నా సాక్ష్యాన్ని పాడు చేసి నన్ను మరి ఎంతో చులకనగా సమాజంలో చులకన చేస్తూ వచ్చారని నువ్వు అనుకుంటున్నావే, మరి వాళ్ళ విషయంలో మరి నీ ప్రవర్తన ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, మనం వారిని ఎలా చూస్తూ ఉన్నాం? ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదము నీకు నాకు రావాలంటే అంతగా మనకు నష్టము చేయాలని చూస్తున్నటువంటి వారి ఎదుట మనము దావీదు వలె అంతగా మనల్ని మనం తగ్గించుకొని వారిని మర్యాదపూర్వకంగా వారితో మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవుడు నిజంగా మన జీవితాల్లో మనలను కూడా అటువంటి ఆశీర్వాదంలోనికి తీసుకొని వచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ విషయాలన్నీ జరిగిపోయిన తర్వాతే దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడుతూ వచ్చాడు. రాజుగా తను అభిషేకం పొందుతూ వచ్చాడు. ప్రియులారా, పట్టాభిషేకం చేసి రాజుగా తను పరిపాలన చేయటం ప్రారంభిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు తనను పరీక్షిస్తూ వచ్చినప్పుడు ఈ విషయంలో మరి ఎక్కడా కూడా మరి దేవునికి వ్యతిరేకముగా తను పని చేయలేదు. ప్రియులారా, నా జీవితంలో నేను దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలంటే, మరి శత్రువు ద్వారా మనం ఆశీర్వచనపు మాటలు మరి మనల్ని గురించి పలకాలంటే దావీదు వలె మనం కూడా క్షమించేటువంటి మనస్సు కలిగి, తగ్గింపు స్వభావం కలిగి, మరి శత్రువుల ఎదుట కూడా మనము
నీతి కలిగి ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు, నీతి కలిగి మనము మాట్లాడుతూ వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇటువంటి ఆశీర్వాదంలోనికి నిన్ను నన్ను నడిపిస్తాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు నాయన. మా పితరుడైనటువంటి దావీదు ఏ విధముగా ఆశీర్వాదపు మాటలు తను నాయన వింటూ వచ్చినాడు శత్రువైన సౌలు ద్వారా. ప్రభువా నాయన, దానికి కారణం ఏమిటంటే దావీదు యొక్క ప్రవర్తన, నీతివంతమైనటువంటి ప్రవర్తన. మా జీవితాల్లో మేము కూడా నాయన అలాగున నీతివంతమైన ప్రవర్తన కలిగి ప్రభువా నాయన మరి క్షమించే మనసు, ప్రేమించే మనసు కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపించండి. ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో ఓ దేవా నాయన, మరి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కర కొలది, అవసరత కొలది మీరే వారికి సహాయం చేయండి, మేలు చేయండి నాయన. మా జీవితాలలో ప్రభువా నాయన, మేము కూడా దావీదు వలె నీ వాక్యానుసారంగా మేము నడుచుకోగలిగినట్లుగా విశేషమైన మీ కృప అనుగ్రహించమని కోరుకుంటూ, ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, మా పనిపాటల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ, యేసు ప్రభు నామం పేరిట, ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.